అందరికీ విదితమైన సంస్థ. చాలామంది ఎవరైతే పాలసీ కావాలనుకుంటారో పాలసీ బజార్లో తీసుకోవడం సర్వసాధారణం. దాదాపు భారతదేశ వ్యాప్తంగా 75 నుంచి 80% మార్కెట్ ఈరోజు ఆన్లైన్ పోర్టల్లో పాలసీ బజార్ దిగ్గజంగా ఉంది. అదే పాలసీ బజార్ ఇప్పుడు బ్రోకింగ్ వ్యవస్థలో అంటే పీబీ పార్ట్నర్స్గా అవతరించి పీబీ పార్ట్నర్స్గా పార్ట్నర్లను పిఓఎస్పి నా పేరు వెంకట్ సాయినాథ్. నేను హైదరాబాద్ నేను పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్లో ఆర్ఎస్ఎంగా పనిచేస్తున్నాను. రీజనల్ సేల్స్ మేనేజర్గా తెలంగాణ మొత్తం చూస్తాను. బేసిక్గా ఈరోజు పాలసీ బజార్ ఏదైతే దాదాపు భారతదేశంలో 75% 75% మార్కెట్ క్యాప్చర్లో ఈరోజు అగ్రగామిగా పోర్టల్లో చూస్తే పాలసీ బజార్ ఉంది. అలాగే పీబీ పార్ట్నర్స్ అని చెప్పేసి పిఓఎస్పి బ్రోకింగ్లో మనము దేశవ్యాప్తంగా ముందుకు ఆల్మోస్ట్ దాదాపు దేశంలో ప్రతి రాష్ట్రంలో కానీ గ్రామాల జిల్లాలో కానీ వెళ్ళడం జరిగింది. తెలంగాణలో కూడా దాదాపు మనకు 5,000 పైచిలకు పార్ట్నర్స్ ఉన్నారు. అందులో 2,300 మంది పార్ట్నర్స్ ప్రతి నెల తమ వ్యాపారాన్ని మన పోర్టల్ ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,500 పార్ట్నర్లు, అలాగే 2,500 మంది పార్ట్నర్లు ప్రతి నెల వారు తమ బిజినెస్ని మన పోర్టల్ ద్వారా చేస్తారు. దాదాపు పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో మనం మొత్తం 61 లక్షల పాలసీలలో దాదాపు తెలంగాణ 3 లక్షల పాలసీలు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 3,50,000 పాలసీలు చేసింది. సో ఈ ఆర్థిక సంవత్సరానికి ఇక రాబోయే రోజుల్లో దాదాపు 17 బ్రాంచులు తెలంగాణ వ్యాప్తంగా పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్గా ఓపెన్ చేయాలని సంకల్పంతో, అలాగే దాదాపు ప్రతి గ్రామానికి తమ సేవలను విస్తరిస్తూ ప్రతి కస్టమర్కి, ఎందుకంటే ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి కస్టమర్ వాడే పరిస్థితి కాబట్టి గ్రామాల్లో పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్గా తమ సేవలు అందిస్తూ కస్టమర్ యొక్క బర్డెన్ని తక్కువ చేస్తూ, కస్టమర్ యొక్క స్విచ్ టైంని తక్కువ చేస్తూ, ఆన్లైన్ పోర్టల్ అంటే ఇంక్లూడింగ్ క్లెయిమ్స్ కూడా మీరు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకొని పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్ సేవల ద్వారా ఆ క్లెయిమ్స్ కూడా త్వరితగతంగా సెటిల్ అయ్యే విధంగా పాలసీ బజార్ పీబీ పార్ట్నర్స్ తమ కస్టమర్ జర్నీ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కానీ రూపొందనం చేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 30 నుంచి 40% మార్కెట్ షేర్ని పెంచుకునే లక్ష్యంగా ఈ ఫైనాన్షియల్ నుంచి మేము ముందుకు కదలడం జరుగుతుంది. ప్రధానంగా పాలసీలలో మనం చూసుకుంటే మోటార్లో మీకు 2 వీలర్ ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, ప్రైవేట్ కార్ ఉంటుంది. సో ఈ దాదాపు మూడు మేజర్గా మ్యాండేటరీ ప్రోడక్ట్స్ కాబట్టి, అంటే మనం వెహికల్ కొన్నప్పుడు అలాగే మనం వెహికల్ నడిపినంత వరకు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, థర్డ్ పార్టీ అయితే మ్యాండేటరీ కాబట్టి దాదాపు 70% రెవెన్యూ ఇందులో జరగడం జరుగుతుంది. సో తెలంగాణ వ్యాప్తంగా కమర్షియల్ బెల్ట్ ఎక్కువ, హైదరాబాద్లో ప్రైవేట్ కార్ సెగ్మెంట్ ఎక్కువ, దాదాపు 72 నుంచి 75% ప్రైవేట్ సెగ్మెంట్ ఉండడం జరుగుతుంది. అదే మనం తెలంగాణలో వేరే జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపుగా అక్కడ 70% కమర్షియల్ వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది. సో పీబీ పార్ట్నర్స్ ఈ మార్కెట్లో దాదాపు 30% मार्केट कैप्चर చేయాలని చెప్పేసి మేము पॉलिसी बाजार हम तेलंगाना में हम लोग काफ़ी अच्छा कवर कर रहे हैं और हमारा हैदराबाद में सोमाजीगुड़ा में ऑफिस आ रहा है. अक्टूबर एंड तक हमारा ऑफिस आ जाएगा एंड हम लोग नेक्स्ट 7 ईयर्स में चाह रहे हैं यहाँ पे कम से कम 20,000 पार्टनर बनाना और एटलीस्ट 70 से 80% कस्टमर्स हम कैप्चर करेंगे हैदराबाद और तेलंगाना के. अभी तक हमारा पॉलिसी बाज़ार का जो शेयर है पूरे मार्केट में, पूरे इंडिया में, इट इज़ 19% और हमारा जो हैदराबाद तेलंगाना का शेयर यहाँ पे है वो अभी 2% है. तो उसको हमें बढ़ाना है. तो हम मैन पावर ही प्लान कर रहे हैं. मैन पावर कम से कम हम 60 प्लान कर रहे हैं तेलंगाना और हैदराबाद में पूरे. और इसी के साथ हम कोशिश करेंगे कि हम 20 से 25,000 पार्टनर प्लान करें. अभी हमारे पास 5,000 पार्टनर हैं जिसमें से 2300 पार्टनर एक्टिव हैं. अब हम इसको प्लान कर रहे हैं नेक्स्ट 5 ईयर्स के अंदर हम इस पार्टनर को बेस को हम 25,000 ले जाएंगे और जल्दी ही यहाँ पे हम मेजर पार्टनर एटलीस्ट 70-75% पार्टनर्स कवर करके कस्टमर्स कवर करेंगे इंश्योरेंस के लिए. मेरा नाम अनुज अग्रवाल, मेरा नाम अनुज अग्रवाल है. मैं पॉलिसी बाज़ार में 3 साल से काम कर रहा हूँ और मैं पूरा तेलंगाना स्टेट और महाराष्ट्र एंड गोवा स्टेट हेड करता हूँ. My name is Amit Bhadoria. I am the head of insurance, motor insurance with Policy Bazaar, PB Partners. And it's been a great pleasure to be here in Hyderabad because Hyderabad is a very, very strategic location. Very soon we are coming up with our office also in Hyderabad.
which is most awaited from a very long time. And as the regulator also stays in Hyderabad, it is important for us to open an office. We are also opening up a 20-seater call center for the agent partners of Telangana as well as Andhra Pradesh. Right, AP and TS is a very strategic. These are very strategic states for us. Especially if I talk about the next 7-year journey, what we want to achieve here, the kind of market share we want to achieve is close to 30-35% market share is what we are looking at from these two states, and close to 20,000 plus active partners in these two states. That's very important for us. And as I told, we are going to cover every nooks and corner of Telangana state as well as Andhra Pradesh state. We are, as per the strategy, we want to go to the every mandal, every taluka, right, every pin code. We want to have at least 70% partners who are working for motor insurance in the industry. They should work with Policy Bazaar, and they should enjoy our benefits, our offerings, our technology, our on-demand payout, our loyalty program, our product, right? Multiple insurance companies, right? And anything which is going to come in the next 7 years' time. Every 3 months or 4 months, we are launching some of the new feature, which partners are getting attracted. Customer also want to buy insurance through PB partners, through the partners of PB partner, because they get good discounts, they get good remuneration, they get good loyalty programs, they get good rewards with us. Yeah, thank you so much. Thank you.